మొత్తం వనపర్తి సంస్థానం అభివృద్ధి చెందడం అంటే గత 10 సంవత్సరాలకెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి చెందింది. హామీలు ఇచ్చి చెప్పించుకున్నది కాదు ఇది, మన మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు. కొంతమందికి సంవత్సరం 5 ఇళ్ళు ఇచ్చిండ్రు, మాకు ఇవ్వలేదు మా వార్డు వాళ్ళు. గవర్నమెంట్ లోకి ఈ ఎలక్షన్ల టైంలో వస్తారు పోతుంటున్నాం అండి, తెలియదు ఏదో చేస్తారు పోతారు. పని చేసే వాళ్ళు కావాలి, జనానికి అందుబాటులో ఉన్న వాళ్ళు కావాలి. యువ ఓటర్లు అయితే టిఆర్ఎస్ వైపు ఉన్నారు, కానీ ప్రచారం హోరు మాత్రం మనకి ఇక్కడ మనం ఈ వనపర్తి జిల్లాలో తిరుగుతుంటే కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఏ వార్డ్ లో చూసినా కూడా రెండిటి ప్రచారం చాలా ఉవ్వెత్తున జరుగుతోందని చెప్పాలి. చూడాలి నిజంగా ప్రజల ఓటు ఎవరికి వెళ్తుంది, ఎవరు ఎక్కువగా ఏ పార్టీని నమ్ముతారు అనేది మాత్రం మనకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం చూస్తే చాలా టఫ్ ఫైట్ ఉందనే అర్థమవుతుంది. 1 వీక్ లో ఆ టఫ్ ఫైట్ అనేది ఎటువైపు తిరుగుతుంది అనేది మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. ఎస్, వనపర్తి జిల్లాలోనే కాదు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరు వ్యాపారుల పరిస్థితి చితికిపోతుందని చెప్పాలి. ఒకళ్ళు ఫ్రీ బస్ కారణం అంటున్నారు, మరి జ్యువెలరీ షాప్ల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? గోల్డ్ రేట్ చాలా పెరిగింది, వీళ్ళ సమస్యల్ని ఏ ప్రభుత్వం పట్టించుకుంటోంది? లోకల్ ఎలక్షన్స్ లో వీళ్ళు ఏ పార్టీని నమ్మబోతున్నారు తెలుసుకుందాం. ఒక జ్యువెలరీ షాప్ లో మనం ఉన్నాం, ఆ యజమాని మాట్లాడతారు. సార్, ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ హీట్ మొత్తం మీ జిల్లా అంతా తెలుస్తోంది, ఏ పార్టీ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్గా మున్సిపల్ ఎలక్షన్లలో మొత్తం వనపర్తి సంస్థానం అభివృద్ధి చెందడం అంటే గత 10 సంవత్సరాలకెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ కాలేజీలు కానీ కొన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండడం వల్ల ప్రజలంతా దానికే మొగ్గు చూపవచ్చు, కానీ అభివృద్ధి జరగడం మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలకెళ్ళి చాలా అభివృద్ధి జరిగింది. ఇది వాస్తవం. వనపర్తి ప్రజలు ఎవరైనా అదే మాట. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంటే వెళ్తే పట్టించుకుంటారు, ఏమైనా సమస్యలు చెప్తే వెంటనే వింటారు అని అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల మేఘారెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, అతను ప్రతి దానికి చిన్న దానికి మంచి సహాయం చేస్తున్నాడు. ఇది అభివృద్ధి పదంగా నడవచ్చు, కానీ సాంకేతికంగా జరగడం మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాత్రమే సాంకేతికంగా డెవలపింగ్ అయింది. మీరు ఇద్దరికి ఓట్లు వేస్తున్నారు, మరి ప్రస్తుతం అది ఓటు సమస్య కాదు. మా సంస్థానము అదే వనపర్తి నియోజకవర్గం డెవలపింగ్ గురించి చెప్పాను. ఓటు అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేయచ్చు, ప్రజలు మొగ్గు చూపొచ్చు దానికి. ఎందుకంటే వర్క్స్ కావాలి, కాంట్రాక్ట్ లోపల ఉన్న ప్రజలను కూడా కాంట్రాక్టర్స్ బయటకు తీసి ఏపీయచ్చు. మీ జ్యువెలరీ షాప్స్ కి సంబంధించి మీ సంఘాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. మాకు ఒక నెల రోజుల బంగారం దాదాపు 100% పాజిటివ్ అయింది, ప్లస్ మళ్ళీ 20% ఈ రకంగా ఫ్లక్చువేషన్స్ ఉంటే వ్యాపారాలు ఏం చేయలేము. ప్లస్ వ్యాపారం చాలా తగ్గిపోయినాయి. ఇలాంటి అప్పట్లో గత సంవత్సరానికి ఇప్పటికి మినిమం 10% కూడా లేవు, కొంటలేరు గోల్డ్. మినిమం లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు కేవలం 10% మాత్రం కూడా జరగడం లేదు. మరి ఎట్లా గడుస్తుంది మీకు? అంటే వ్యాపారం ఏదో పుట్టినప్పటి నుంచి ఇందులో పుట్టి పెరిగినాం కాబట్టి ఇదే వదలలేక వేరే వృత్తి ఎన్నుకోలేక ఇదే జరుగుతున్నాం. సరే, మీ ప్రాబ్లం కి అయితే నిజానికి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయగలరు అని అనిపిస్తుంది. ఇది ఎవరిని అడిగినా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, మేమేం చేయలేము అని చెప్పి గతంలో మా బాంబే బులియన్ మార్కెట్ వాళ్ళందరూ పోయి అడిగారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, మనం ఏం చేయలేము, మనం జరుగుతుంది వెళ్ళిపోవాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అదే విధంగా అన్నారంట. మనకేం తెలియదు, వాళ్ళనే మనం విన్నాం అంతే. ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్స్ రిలేటెడ్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ కాంగ్రెస్ గెలవడమే ఉత్తమం, ఎందుకంటే ఇప్పుడు జరిగే గవర్నమెంట్ కూడా అదే ఫామ్ లో ఉంది కాబట్టి. మా సంస్థ ఇప్పుడు ఒక ప్రజలు కోరుకునేది ఏంటంటే మా సంస్థానం మా నియోజకవర్గం డెవలపింగ్ ఉంటే చాలు అనే ఉద్దేశంతో వచ్చేసారు. ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ గెలవడమే ఉత్తమం అని. రైట్, కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఇక ముందు ఏమైనా సమస్యలు వస్తే ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనే నమ్మకం, ప్లస్ అదే గెలవాలి అని కోరుకుంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఎస్, వనపర్తి జిల్లాలోని 16వ వార్డులో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఏ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తుందమ్మా? ఎవరు వస్తున్నారు ఎక్కువ? ఏ హామీలతో వస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఎక్కువ? ఇండిపెండెంట్ శేఖర్ పద్మ. ఓకే, ఏం హామీలు ఇస్తున్నారు? హామీ లేదు, మాకు పని చేసాడు కాబట్టి మేము వేస్తున్నాం. శేఖర్ పద్మ ఇది హామీలు ఇచ్చి చెప్పించుకున్నది కాదు ఇది, మన మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు. 2 సార్లు సమస్యలు ఏమున్నాయి మీకు? వాటర్ ప్రాబ్లం ఉండే, అది క్యూర్ అయిపోయింది. ఇంకా రోడ్ల సమస్యకి అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు పింఛన్లు, ఆసరా పింఛన్లు అవి అలాంటివి చేయాలని
ఓకే, మీ కంటెస్టెంట్ ఇండిపెండెంట్ ని ఏం అడుగుతున్నారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించమని అడగబోతున్నారు? ఏం అడగలేదు మేము ఇప్పుడు వరకు అయితే, మాకు వాళ్ళే మేము అడగకముందుకే చేస్తున్నారు కాబట్టి మేము అడగలేదు. ఓకే, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ పార్టీ స్ట్రాంగ్ ఉంది ఈ 16? ఇండిపెండెంట్. మీరందరూ ఇండిపెండెంట్ కి మద్దతు ఇస్తున్నారు. ఓకే ఓకే, మీ మమ్మీనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని నేను చూస్తున్నా వనపర్తిలో, చాలా టఫ్, అంటే ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు అనేది ప్రతి వార్డులో కూడా కనిపిస్తోంది. ఇంత గట్టి పోటీని మీ అమ్మగారు ఇండిపెండెంట్ గా తట్టుకుంటారా? తట్టుకుంటారు. ఎంతమంది మద్దతు ఉందనుకుంటున్నారు మీరు ఈ 16వ వార్డులో? మీకు అట్లని ఏం లేదు, ఎవరి కష్టం వాళ్ళది. మా వాళ్ళు పనులు చేసిండ్రు, గెలుస్తారని ఉంది. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన పనులు ఎట్లాంటి పనులమ్మా? అమ్మ నేను 16వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా, ఇండిపెండెంట్గా చేస్తున్నా. అయితే ఇంతవరకు నీళ్ళకి ఇబ్బంది ఉండే, చాలా ఇబ్బంది ఉండే వాటర్ది. ఇది మేము 3వ సారి, 2 సార్లు గెలిచినాము, ఇది 3వ సారి. వాటర్ది ప్రాబ్లం ఉండే, రోడ్లది, డ్రైనేజీవి అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ క్లియర్ చేసినాము. వాళ్ళు అడగక ముందుకే చేసినాము, మేము పదవిలోకి వచ్చినాక చేసినాము. ఇంతకుముందు ఏ పార్టీ, మీరు రాజకీయ అనుభవం ఎన్నేళ్ళు? మేము ఇంతకు ముందు కూడా ఇండిపెండెంట్ గానే ఉన్నాం, రెబల్ చేసినాము. చేసినాక బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. నా నుంచి ఇంకా ఆ పార్టీని ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఉన్నాం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినాము. ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ గానే. మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నుంచి చేయాలనుకోలేదు? పార్టీలో ఉన్నాం, పని చేసినాము. ఇలా విషయంలో కొంత గొడవ జరిగింది. కొంతమంది కొంచెం 5 ఇళ్ళు ఇచ్చిండ్రు, మాకు ఇవ్వలేదు మా వార్డు వాళ్ళు. దాని విషయంలో మేము వాళ్ళు వద్దనుకుని మేము సస్పెండ్ చేసి మేము కూడా దూరంగా ఉన్నాం పార్టీకి. మా వల్ల పార్టీకి నష్టం చేయలేదు. మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ఎక్కడ మెజార్టీ మేము తీసుకొచ్చినాం, ఒక 150 ఎన్నో కానీ తీసుకొచ్చాం. ఎక్కడ రాలేదు, టౌన్ లో మా వార్డులో వచ్చింది. వాళ్ళు ఇళ్ళ విషయంలో కొద్దిగా చైర్మన్, వైస్ చైర్మన్, మన మినిస్టర్ గారు తెలిసిన వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు, కొంతమంది కౌన్సిలర్లకు ఇచ్చిండ్రు. మేము అడిగినాం 5 ఇల్లు మాకు కూడా వేయండి అన్న. ఎలక్షన్ తర్వాత ఇస్తాడు, ఆయన ఓడిపోయి ఆయన ఇచ్చింది మేము తీసుకున్నాం. అప్పుడు చేరికలు బాగా జరుగుతున్నాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ లోకి. ఎలక్షన్ల టైంలో వస్తారు పోతుంటున్నాం, తెలియదు ఏముంది, ఏదో చేస్తారు పోతే పని చేసే వాళ్ళు కావాలి, జనానికి అందుబాటులో ఉన్న వాళ్ళు కావాలి. మేము 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాం, మేము 2005 పోటీ చేస్తున్నాం. ఫస్ట్ టీడీపీకి మా ప్రస్తుతం స్టార్ట్ అయింది. 2005లో నాకు టీడీపీ టికెట్ ఇచ్చిండ్రు. 2014 నాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్ పోటీస్ గెలిచినాం. మళ్ళీ టీఆర్ఎస్ కి వచ్చినాం, మొన్న గెలిచినాం మేము. ఇప్పుడు వేస్ట్ కూడా ఇండిపెండెంట్ పోటీ చేసింది మా మేము. ఆల్రెడీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది మీకు. సో ఈసారి ఎంతవరకు హోప్ ఉంది మీకు మళ్ళీ గెలుస్తామని? 100% ఉంది. వాళ్ళు మమ్మల్ని కానీ ఇక్కడ పోరు, మీ దగ్గర సర్వీస్ ఏం చేయలేదు, ఇంత అంత చేస్తున్నాం, అంతకు నేనే చేయగలుగుతాం. వాళ్ళ మీద నమ్మకం నాకుంది, నా మీద నమ్మకం వాళ్ళకు. అంతవరకు నడుస్తుంది ఇప్పటివరకు అయితే. ఇప్పుడు గతంలో వీళ్ళు కూడా టీఆర్ఎస్ ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయారు, వాళ్ళు అటు పోయారు, మేము ఇటు వచ్చినాం. ఇండిపెండెంట్ టికెట్ ఇచ్చి కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేము, టీడీపీ టీఆర్ఎస్ కి ఎవరు తిప్పలు వాళ్ళు వెళ్ళిపోయారు. నేనే కదా నన్ను చూసే జనం ఓటేసి, నన్ను చూసే జనం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా సరే మీ ఎమ్మెల్యే గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే బాగానే ఆయన తిప్పలు ఆయన చేసుకుంటే, ఆయన పార్టీ ఆయన చూసుకుంటాడు. ఇంకా మనం ఏం చేస్తాం, ఆయన దగ్గర పోయింది అడిగిండ్రు, 3 సార్లు అడిగిన రమ్మని. అక్కడ పనిచేసే వాళ్ళు పార్టీలో ఉన్నారు, నేను పోయి వచ్చి వాళ్ళతో ఇబ్బంది పెట్టి నాకేం అవసరం, చూస్తే నన్ను చూసేయాలి, లేకపోతే నాకెళ్ళి వాళ్ళకి ఏముందా, అంతే కదా. దానికి పెద్దగా మనం చేసుకుంటే ఏముందా. సరే, అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ హోప్ తో ఉన్నారు, తప్పకుండా గెలుస్తామని. ఆల్రెడీ గెలిచి ఉన్న అనుభవం ఉంది కూడా కాబట్టి ఎట్లా జనాల్ని సమీకరించాలి, వాళ్ళ నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, వాళ్ళకు ఖచ్చితంగా వెన్నుతో పెట్టిన విద్య, ఒకసారి గెలిచినారు కూడా కాబట్టి. సో పార్టీలతో భేదాభిప్రాయాలు వచ్చినా కూడా ఎవరికి ఏ కష్టము లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచి ప్రజలకి సేవ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నారు.